రీసెంట్గా అమెరికాలో ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని క్లోజ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కాంగ్రెస్ యాక్ట్ ద్వారా అమెరికాలో 1979లో ఏర్పడింది. యాక్చువల్లీ అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్గా ఎవరైతే ప్రివిలేజ్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో, ఎవరికైతే అవసరమో వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. మొదటి నుంచి కూడా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అసలు ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా, మనం ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్ అయ్యాం, ఎందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రలైజ్ చేయాలని చెప్పి మొదటి నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ రెండు క్వశ్చన్స్. ఒకటి, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేట్స్కి ఇచ్చేయండి, అసలు ఈ డిపార్ట్మెంట్ మనకు అవసరం లేదు. రెండోది, మనం ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, స్టేట్స్ చూసుకుంటాయి కదా. ఉదాహరణకు రీసెంట్గా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు వెల్స్ ఫార్గో వాళ్ళు కూడా ఫండింగ్ ఇచ్చారు. అసలు మనం బ్యాంక్ కాదు కదా, దానికి వేరే పనులు ఉన్నాయని. అయితే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ దానివల్ల స్టూడెంట్స్ యొక్క చాయిసెస్ చాలా లిమిట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఏదైతే తక్కువ ఫీజు ఉందో, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉందో వాటికే లోన్స్ ఇస్తాయి. అందరికీ లోన్స్ ఇవ్వనమాట. దానివల్ల విద్యార్థులు అన్ని చోట్ల చదువుకోలేకపోతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, లాభం జరగకుండా. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్టు, దీన్ని ఆపేయాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫెడరల్ దగ్గర ఉండకూడదు, ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర ఉండకూడదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి మొత్తానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లోజ్ చేసింది.